సర్వశక్తిమంతుడైన బ్రహ్మదేవుడు విశ్వ సృష్టిని చేశాడని అందరికీ తెలుసు. కానీ ఒకసారి బ్రహ్మదేవుడు ఒక పెద్ద తప్పు చేశాడని మీకు తెలుసా? శివపురాణంలో బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పడం, శివుడు అతన్ని శపించడం గురించి ఒక ఆసక్తికరమైన కథ వివరించబడింది. ముఖ్యంగా దేవుడి విషయానికొస్తే అబద్ధం చెప్పడం వల్ల కలిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ కథ మనకు బోధిస్తుంది. పురాణ కథ ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగింది. ఇద్దరు తమను తాము అతిపెద్ద అత్యంత శక్తివంతమైన వ్యక్తులమని చెప్పుకుంటారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అద్భుతమైన జ్యోతిర్లింగ రూపంలో కనిపించాడు. ఈ జ్యోతిర్లింగం ప్రారంభం లేదా ముగింపును ఎవరు కనుగొంటారో వారు ఉత్తములుగా పరిగణించబడతారని ఆయన అన్నారు. విష్ణువు వరాహ రూపాన్ని ధరించి జ్యోతిర్లింగం చివరను కనుగొనడానికి భూమికి వెళ్ళగా, బ్రహ్మ హంస రూపాన్ని ధరించి జ్యోతిర్లింగం ప్రారంభాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి వెళ్ళాడు. చాలా సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ వారిద్దరూ జ్యోతిర్లింగం ముగింపు లేదా ప్రారంభాన్ని కనుగొనలేకపోయారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించి శివుడికి క్షమాపణలు చెప్పాడు. కానీ బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు. కేతకీ పుష్పాన్ని సాక్షిగా తీసుకొని జ్యోతిర్లింగం చివరను కనుగొన్నానని చెప్పాడు. శివుడు సర్వజ్ఞుడు. బ్రహ్మ చెప్పిన అబద్ధాన్ని అతను గుర్తించగలడు. అతను కేతకీ పువ్వుని కూడా నిజం చెప్పమని అడిగాడు. కానీ కేతకీ కూడా బ్రహ్మదేవుడికి మద్దతు ఇచ్చి అబద్ధం చెప్పింది. దీంతో శివుడికి కోపం వచ్చింది. బ్రహ్మని ఎవరూ పూజించకూడదని అతనికి శాపం పెట్టాడు. కేతకీ పువ్వులను శివునికి ఎప్పటికీ పూజలో సమర్పించకూడదని శపించారు. ఈ శాపం కారణంగా నేటికీ బ్రహ్మకి ఆలయాలు చాలా తక్కువ. ఆయనను ప్రత్యేకంగా పూజించరు. కేతకీ పువ్వును కూడా శివుడికి సమర్పించరు. ముఖ్యంగా దేవుని ముందు అబద్ధం చెప్పడం పాపమని ఈ కథ మనకు బోధిస్తోంది. అబద్ధం చెప్పడం వల్ల తనకు తాను హాని చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా హాని కలుగుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి. అబద్ధాలకు దూరంగా ఉండాలి.